వాగ్వాద ఆడంబరం. కుజాని నీళ్ళల్లో ముంచేటప్పుడు బుడబుడమని ధ్వని వస్తుంది. కానీ నిండగానే శబ్దం అణిగిపోతుంది. అలాగే బ్రహ్మ సాక్షాత్కారం పొందనివాడు బ్రహ్మను గురించి లొడలొడ వెడవాగ్వాదాలు చేస్తూ ఉంటాడు. సాక్షాత్కారాన్ని పొందినవాడు నిశ్శబ్దంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కూజ నీళ్ళలో ముంచినప్పుడు బుడబుడ శబ్దం వస్తుంది. నీళ్ళు వచ్చేటప్పుడు ఆ నిండిపోగానే శబ్దం రాదు. అలాగే బ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడు ఎప్పుడు కూడా మాట్లాడు ఎక్కువ. ఆ సాక్షాత్కారం పొందినవాడు అస్తమానం మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అందుకని పొందినవాడు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా బ్రహ్మానందాన్ని వింటూ ఉంటాడు. పామరులు ధర్మాన్ని గురించి బ్రహ్మాండమైన ప్రసంగాలు చేస్తారు, కానీ అణుమాత్రమైన ఆచరించరు. జ్ఞాని యొక్క యవ జీవితం ధర్మాచరణ స్వరూపమైనప్పుడు ధర్మాన్ని గురించి మాట్లాడడు. పామరులు ఎప్పుడు కూడా అని తెలివి తక్కువ వాళ్ళు, అజ్ఞానులు ఎప్పుడు కూడా ధర్మాన్ని గురించి బ్రహ్మాండమైన ప్రసంగం చెప్తారు, కానీ ఆచరించేవాళ్ళు. కానీ జ్ఞాని మాత్రం యావ జీవితం కూడా అది ఆ స్వరూపాన్ని చూస్తే ఆ ధర్మాన్ని గురించే మాట్లాడటం ఇంకదే ఆయన దాని బ్రహ్మాండంలోనే ఉంటాడు ఎప్పుడు కూడా. సమారాధనకు అనేకులు ఆహ్వానించబడినప్పుడు వారు చేసే గోల విశేషంగా వినవస్తుంది. కానీ ఆ గందరగోళం అంతా వారు భోజనం ఆరంభించేంత వరకే. వడ్డనలు భోజనం ప్రారంభించేసరికి శబ్దం ఇంకొంచెం బయట పెట్టరు మణి గారు. పైకి లేదమ్మా. మణిగారు వర్క్ లోకి వెళ్ళారేమో. అదే అయి ఉంటుందమ్మా, కొంచెం పక్కకి వెళ్ళి ఉంటారు, పైకి వెళ్ళాలి కనిపించట్లేదు. అది ఫ్రీగా వదిలేస్తే మనమే జరుపుకోవచ్చు కూడా, వీలు కదా. అది మరి నాకు పంపిస్తే కానీ నేను షేర్ చేయలేనమ్మా. అదే శైలజ చేసేది, శైలజ. అందుకని శైలజ గారికి పంపించింది కాబట్టి తను అట్లా షేర్ చేస్తాను. లేకపోతే మీకు తెలిసింది చెప్పండి అమ్మా అంతలోకి. అదే చెప్తాను అదే అన్నారు మీరు, పాపము ఇంకా తను బిజీగా ఉన్నట్టుంది. మీరు తెలిసింది చెప్పండి. చెప్పడం కాదు, కృష్ణ చాలీస చదువుతాయి కదా. కృష్ణ చాలీస చదువుతానే. సరే అమ్మా, ఏదైనా పర్లేదు. అదే గోకుల కృష్ణ జనార్దన గోపకిశోర నారాయణ గోకుల నంద ఘన ఘన గోవిందాశ్రిత కృష్ణావన గోవింద హరి గోవింద నందకిశోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద ధరలో ధర్మము దుర్బలమై అధర్మాచరణ ప్రతిహతిగా యుగ యుగమునందున నీ అవతారం ధర్మరక్షణకు ప్రతినిధిగా సాధు సంతులను రక్షించి దుష్కర్ములను శిక్షించి యలో ధర్మము స్థాపించి మోక్ష మార్గమును బోధించి గోవింద హరి గోవింద నందకిశోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద భక్తి జ్ఞాన వైరాగ్యములు యోగశాస్త్రములు ఇమడించి జీవన ప్రదమును ప్రచురించి మానవాళికి వివరించి సుఖ దుఃఖాలు క్షణికమని జరామణంలో సత్యమని ఆత్మొక్కటే నిత్యమని గీత బోధ గావించావు. గోవింద హరి గోవింద నందకిశోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద వినీల నిర్మల ఆకాశం సుందర యమున సమీరం ఆధ్యాత్మిక బ్రహ్మానందం వేణుపై సమ్మోహం భవబంధ ముక్త మహాసాంద్రం భవబంధ ముక్త మంత్రం నగుమోము జంత ప్రవచనం మైమర్చిన గోపవహం గోపికలకు ఆత్మానందం గోవింద హరి గోవింద నందకిశోర గోవింద మోహన రూప గోవింద హరి గోవింద గోవింద కృష్ణాష్టమి శుభతి దినందు అష్టమ గర్భము సంతానం కారాగృహమే ఆశయమై దేవకి మాతక సంతసం కంసుని దైత్యమున వెరసి యమున దారితము అబ్బురము వసుదేవుని శరము ఉపస్థితమై నందగోకులము సంగీతము గోవింద హరి గోవింద నందకిశోర గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద అభయచరణ అభయంకార
అభయాస్యము అదోక్షజ అచలధారక అధికర్త ఆదిదేవ అద్భుత రూప అమృత రూప అమరేంద్ర అమల స్వభావ అక్రూర అక్షయ రూప అఖిలాత్మ అందసాగర అఖిలేశ గోవింద హరి గోవింద నందకిషోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద బలరాముని పర్య అనుజన్ముడిగా సూరమాతక ప్రాణపదముగా నెమలి పెంచమే శిఖరాల అలరంచగా బాలకృష్ణ ఎవరిపములాడు దామోదర ద్వారకనాథ దేవికి నందన దయానిధి దీనబంధు ధర్మాధ్యక్ష దేవదేవ ధరణీధర గోవింద హరి గోవింద నందకిషోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద గోకుల గౌరి ఉన్నమన గోకుల గౌరి ఉన్నమన గోపాల ప్రియ నారాయణ గోపీనాథవరాణన గోపికల వస్త్రాపహరణ గోపకాంత మనోహరణ గడుధ్వజ ఓ ఘన ఘన గోవింద హరి గోవింద గజేంద్ర వరద నారాయణ గరుడవాహన మనోన్మన గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద మోహన రూప గోవింద హరి వినుత నాయన హరి గోవింద హరీశ్వర హరగోపాల హరనయన హిరణ్యాభేమాంగ జగద్బంధు పరిజన జగదీశ జగద్బంధు హరి జగదీశ జగన్నాథ హరి జనార్దన జగత్కారణ జయేశ్వర జ్యోతిరాదిత్య జగన్మణి గోవింద హరి గోవింద గోకులందన హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద కాళీయమర్దన కంసాంతక కమలైన హరి కరుణాకర కరుణాలోల కృపాకై కోటి సూర్య సమప్రభాజిత కృష్ణచంద హరి కృష్ణామయ కైతభవర్ధన కృపాకళు కపిలకేశవ కిషోర చంద్ర కృష్ణ మురారి కృపా గోవింద హరి గోవింద నందకిషోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద లీలా మానస ప్రతిరూప లక్ష్మీకాంత లీలామాయ లోకాధ్యక్ష లక్ష్మీపతి లోకపాలక లోకేశ నందగోపాల నందలాల నవనీత చోర నీలేశ నిర్గుణ రూప నిరోత్తమ నరకాంతక హరి నారాయణ గోవింద హరి గోవింద నందకిషోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద మదన మనోహర గోవింద మదన మనోహర మేఘశ్యామ మణికంఠ మత్స్యరూపధరి ముకుంద మాధవ మురళీ మనోహర మురారి సోరి ముష్టికాచుల చాణూర దైత చేదక జనార్దన పవిత్ర రూప పరమాత్మ ముముక్షులకే ముక్తి ప్రదాత గోవింద హరి గోవింద నందకిషోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద నిత్యానంద నిర్గుణ రూప నాగసేన హరి నందలాల పాంచజన్యధర పద్మాస్తారి పన్నగసేన పరావర పరమ పురుష పరమాత్మ పరాపర పార్థసారథి ప్రజాపతి పతిత పావన ప్రద్యుమ్న పీతాంబరధర పరమేశ గోవింద హరి గోవింద నందకిషోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద రాధా వల్లభ రాధేశ రామకృష్ణ హరి సాకేత రుక్మిణీశ సరాలోచన కృష్ణ పుండరీకాక్ష ప్రజాపతి సహస్రాక్ష సహస్ర పాప సహస్ర పూజిత సాక్షిభూత సర్వపాలక సర్వేశ సాగర మదన సర్వాతీత గోవింద హరి గోవింద నందకిషోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద సంసార బంధు సాగర తరణ సాధు సంత జన అమంద కరుణ సత్యజామ ప్రియ సర్వజ్ఞ సర్వభూతాత్మ పావన చరణం శ్రీ గోపాల శ్రీకాంత శ్రీచక్రధారి సిద్ధాంత శ్రీనివాస ఓ శ్రీకృష్ణ శ్రీధర శ్రీకర శ్రీరాధ గోవింద హరి గోవింద నందకిషోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద సానగపాణి శాంతాత్మ శిశుపాల సరిచ్ఛేదనందనం షటకాకాసుర వంజన తేజం పూతన సైన్యం చిత్రఖండనం రాధా మాధవ విరహవేదం రుక్మిణీ సచ్చల ప్రణయనందనం పరమాత్మ మధుర పంగం ప్రణయ జగతికి రూపం చందనం గోవింద హరి గోవింద నందకిషోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద శ్రీవత్తి కౌస్తుభధారణ అనుజాత సుభద్ర సహోదర వైకుంఠనాథ త్రివిక్రమ వనమాలి వన విహారీ కృష్ణ
వేణుమాధవ వేదాత్మ వృషభాసుర విధ్వంసక విశ్వాంబరధర వేదాత్మ విశ్వరూపధర విశ్వాత్మ గోవింద హరి గోవింద నందకిశోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద పాంచజన్యమును శంఖమును నందకమును కరవాలము సుదర్శనమును చక్రమును సారంగమును ధనస్సును కౌమోదికి అను గదాదండము సమంతకమణి వనమాల పిల్లను గ్రోవి నెమలి పెంచము ఆభరణమురి అమరినగా గోవింద హరి గోవింద మోహన రూప గోవింద గోవింద హరి గోవింద నందకిశోర గోవింద గోవింద హరి గోవింద నందకిశోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద గుణనిధి గుణమయ జ్ఞానేశ గుణనిధి గుణవది జ్ఞానేశ జగత్కారణ జగదీశ గుణనిధి గుణముల జ్ఞానేశ జగత్కారణ జగదీశ కాంచనలోచన కరుణార్ణవ కాంచనలోచన కరుణార్ణవ కిశోర రూప ఓ కృపామయీ రాధాకాంత రాధేశ రాజీవలోచన రవినయన సనాతన ఓ సంకర్షణ రాధాకాంత రాధేశ రాజీవలోచన రవినయన సనాతన ఓ సంకర్షణ సత్య సంకల్ప సాకేత సనాతన ఓ సంకర్షణ సత్య సంకల్ప సాకేత గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద నందకిశోర గోవింద నందకిశోర గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప గోవింద నందనందన గోవింద నందగోప గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద యాదవేంద్ర హరి గదనాథ గోవింద సురానంద గోవింద ముకుంద యాదవేంద్ర హరి గదనాథ సురానంద గోవింద ముకుంద సురానంద గోవింద ముకుంద పాండవోద్ధార పాండవోద్ధార కరుణాశ పాండవోద్ధార కరుణాశ పురుషోత్తమ ఓ పరమేశ పురుషోత్తమ ఓ పరమేశ ఓ పురుషోత్తమ ఓ పరమేశ స్మానమాత్రమ శుభకరణం శరణాగతులకు భవహరణం స్నానమాత్రమ శుభకరణం శరణాగతులకు భవహరణం శ్రీకరం నీ నామస్మరణం కృష్ణ శ్రీకరం నీ నామస్మరణం మంగళప్రదమో నీ చరణం కృష్ణ శ్రీకరమో నియమ నామస్మరణం మంగళప్రదమో నీ చరణం గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద నందకిశోర హరి గోవింద గోవింద హరి గోవింద నందకిశోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప గోవింద నందకిశోర గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద నందకిశోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప గోవింద నందనందన గోవింద నందగోప కుమార గోవింద నందగోప కుమార గోవింద అచ్యుతానంద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద లోకనందన గోవింద 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 లోకనందన గోవింద గోవింద హరి గోవింద లోకనందన గోవింద 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 లోకనందన గోవింద 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 లోకనందన గోవింద గోకుల కృష్ణ జనార్దన గోవింద గోపకిశోర నారాయణ గోకులనంద గణ గోవింద సుత కృష్ణావన గోవింద హరి గోవింద నందకిశోర హరి గోవింద గోవింద హరి గోవింద మోహన రూప హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోవింద గోవింద. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే హరే. శ్రీకృష్ణ చాలీసా అమ్మ ఇది రచన క్రీనాథమూర్తి గారు రాశారు. పాడారు, చాలా బాగా అనిపించింది. రోజు చదువుకుంటే ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు మొన్న రమణ మహర్షి చాలీసా కూడా పెట్టారు కదమ్మా? అవునమ్మా, పెట్టాను. అది కూడా ఇంకోసారి చదువుతాను. ఇంకోసారి. ఓకే.
ఇప్పుడు ఏం చేస్తాం మరి? టైం అయిపోయింది, రావలేదు. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి చదవాలమ్మా. ఇదంతా చదవలేదు మనము. నేను చూసాను ఇప్పుడే వీడియో అప్లోడ్ చేసిన వీడియో. అవునా? అదే ఇదంతా చదవలేదమ్మా. చిలక తర్వాత ఒక్కటి ఆ చదివామంతే. చిలక దాని రసం గుర్తుంది, అది తర్వాత చదవాల. ఇది కరెక్ట్. చదవలే భగవద్భక్తి నుంచి. నన్ను చదవమన్నా నేనే చదువుతానమ్మా. ఇప్పుడు ఖాళీనే ఉన్నాను. సరే, మీ ఇంక 10 ఇష్టము నిమిషాలు చదువుతా. మీ ఇష్టం ఎట్లయినా పర్లా. 10 నిమిషాలు ఏముంది కానీ నేను చదివేసి చెప్పేమన్నా చెప్పేస్తా, ఏం పర్లేదు. చెప్పండి అమ్మా. అయితే మరి స్టాప్ చేస్తా షేరింగ్ అయితే. షేర్ చేయమ్మా. స్టాప్ చేయనా? ఇది ఈ బుక్ చదవరు కదా? చదవను. ఓకే అమ్మా. ఇప్పుడు మీరు పెట్టేంత కదా నేనేం చదువుతాను. మీరు కాదండి, చదువుతారా? ఓకే అమ్మా. ఓకే. మనం చదివితే అమ్మ చెప్తాను అంటుంది. ఓకే ఓకే. లేదు, లేకపోతే నేను ఈ 10 నిమిషాలు ఏముంది కనుక నేనే చదివి నేను చెప్పేస్తా మేడం. చెప్పండి అమ్మా. అయితే 143 నుంచి చెప్పండి. నాకు కనపడతలే నాకు. పెద్దది పెట్టుమని కొంచెం అక్కడ. భగవద్గీత పుస్తకం అదేనా? 143. అదే అమ్మా, అదే. భగవద్గీత పుస్తకం పఠనంలో భగవద్భక్తి పుస్తకంలో దక్కుతుందా? పంచాంగంలో ఉన్న ఫలానా రోజున 20 దుక్కుల వర్షం, ఇది కూడా అయిపోయిందమ్మా. దుక్కుల వానికి వస్తున్నా రాయబడింది కానీ ఆ బుక్ పిండితే రాదు, ఒక చొక్క కూడా రాదని ఇదంతా చదివేసాను. అది 140. భగవంతుడు మ్రోల యుక్తి దీశక్తి పాండిత్యము ఇవేమి కొరగవు. అక్కడ మగవాడు మాట్లాడతాడు, గుడ్డివాడు చూస్తాడు, చెట్టువాడు వినగలుగుతాడు. అందుకని భగవంతుడు ఉన్నాడని చెప్తే కాదు, ఉన్నాడు భగవంతుడు ఉన్నాడని కాదు, ఇవేమి పనికిరావు మనకి. ఎందుకంటే భగవద్భక్తి ఉంటే మగవాడు మాట్లాడతాడు, గుడ్డివాడు చూస్తాడు, చెట్టువాడు వినగలడు కూడా. శాస్త్రాలను చదివినంత మాత్రం భగవంతుడి తత్వాన్ని నిరూపించడం కేవలం కాశీనగరాన్ని పట్టణంలో చూసి మరొక దాన్ని వర్ణించలేదు. అదే శాస్త్రాలు చూసినంత మాత్రం భగవంతుడి తత్వం అర్థం కాదు. ఆ భగవంతు తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ అదే కాశీనగర్ 10 సార్లు అన్నాం అనుకో, కాశీనగరంలో కాశీ వెళితేనే కాశీ చూస్తాం కానీ 10 సార్లు అంటే అన్నంతరాలు వెళ్ళాం. అలాగే బంగు అనే మాటను 1000 మార్లు అది ఉచ్చరించిన బంగు మత్తు కాగదు. బాస్త బంగు తెచ్చి పొడి చేసి నీటిలో కలిపి ఆ ద్రవణాన్ని సేవిస్తే అప్పుడు నిజంగా నీకు నిషా వస్తుంది. దేవుడా 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 అంటూ దేవులాటం చేత ఏం లాభం? శ్రద్ధాభక్తిలో సాధన చెయ్యి, అప్పుడు భగవదర్శనం. అలాగే బంగు అని ఏదైనా మత్తు పదార్థం ఏదైనా తినాలంటే బంగు 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 అని 10 సార్లు అంటే నీకు మత్తు రాదు. ఆ బంగుని తీసి నోట్లో వేసుకుంటే అప్పుడు మత్తు వస్తుంది. అలాగే దేవుడా 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 అంటే ఏం లాభం లేదు. శ్రద్ధాభక్తులతో సాధన చేస్తే దేవుడు కనపడతాడు. కానీ ఓ దేవుడా 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 అని 10 సార్లు జపం చేసినంతలో ఏం లాభం లేదు అని చెప్తున్నారు. తన పాండిత్యాన్ని ఐశ్వర్యాన్ని చూసుకొని గర్వించే వ్యక్తికి తత్వజ్ఞానం కలగదు. అలాంటి వ్యక్తిలో నువ్వు ఇలాను ఫలానా చోట ఒక సాధువు ఉన్నాడు, చూసి వస్తావా? అప్పుడు అతను ఏదో సాగు చెప్పి రాలేనంటాడు. సాధువులను సన్యాసం చూడబోవటం తనలాంటి వారికి చిన్నతనంగా భావిస్తాడు. అజ్ఞానం వల్ల ఇలాంటి గర్వం కలుగుతుంది. మరి అది చూడండి, ఎప్పుడు మనం తెలుసుకోవాలని ఉండాలి. ఎవరో మహానుభావుడు వచ్చాడంటే వెళ్దామంటే వస్తాను అనేవాడు జ్ఞానం ఉన్నవాడు. వదిలే అదేం చెప్తాడులే, నాకే తెలుసులే అనుకుంటాడు అనేవాడు చిన్న చూపు చూసేవాడు. అజ్ఞానం వల్ల రాలేడు అన్నమాట. అందుకనే ఇప్పుడు జ్ఞానవంతరం జ్ఞానానికి వచ్చాం మనం అందరం అంటే మనకేదో పూర్వజన్మ సుకృతం ఉండబట్టే మనం వచ్చాం, కానీ లేకపోతే అందరూ జ్ఞానానికి రాలేరండి. అలాగే ఇప్పుడు ఎంతమందో ఉన్నారు, మనం 9 మంది ఉన్నాం ఇక్కడ. అందుకని మరి జ్ఞానవంతంగా కావాలనుకున్న వాళ్ళే 9 మంది ఉంటారు. మరి ఎక్కలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అలాగే అందరికీ అబ్బదు రావాలనుకున్నా కూడా. అల్ప విద్యావంతుడికి అహంభావం ఎక్కువ ఉంటుంది. చదువు తక్కువ ఉన్నవాడికి, అజ్ఞానం ఉన్నవాడికి అహంభావం ఎక్కువ. నేను ఒక వ్యక్తితో భగవంతుని గురించి ప్రసంగించాను. అతడు ఇలా అన్నాడు, నాకు ఇవన్నీ తెలిసినవిలే అప్పుడు నేను ఇలా అన్నాను, ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వ్యక్తికి తాము ఢిల్లీకి వెళ్ళాలని చాటుకుంటూ పోతాడా? పెద్ద మనిషి ఎవడైనా తాను పెద్ద మనిషి అని చెప్పుకుంటాడా? నేను ఢిల్లీకి వెళ్ళాలని 10 సార్లు చెప్పుకుంటాడా? ఎలా అన్నవాడు వెళ్తాడు. అంటే ఎంత పెద్ద మనిషి, నేను పెద్ద మనిషి అనుకుంటాడా? ఇతరులు చెప్పుకోవాలి, కానీ అతని గుణాల గురించి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటే ఏం శ్రేయస్సు ఉండదు. గ్రంథులు మనల్ని మదించే ముడులు, తరచు అర్థమే వాటికి చెల్లుతుంది. గర్వానంతా నిడిచి సత్యాన్ని గ్రహించాలనే తీవ్రవాంఛతో చదవకపోతే గ్రంథపట్నం దుష్పాండిత్యం అవుతుంది. సత్యం గండం అనుకుంటే లాభం లేదు. గ్రంథం స్వచ్ఛాలు పెట్టుకుని ఇంట్లో నాకు భాగవతం ఉంది ఏ లాభం? ఇంట్లో పెట్టుకుని దాన్ని చదవకపోతే దుష్పాండిత్యం అయిపోతుంది. అహంకారం వదిలేసేసి పెంచుతుంది. దాన్ని భాగం చదివి అర్థం చేసుకుంటే హృదయంలో గ్రంథులన్నీ ఉండవు అన్నమాట. బూడిదకప్ప మీద నీరు వస్తే నీరు ఇంకిపోతుంది. కానీ గర్వమే ఈ బూడిదకప్ప. గర్వంతో పోయే వ్యక్తుల హృదయాల్లో కూడా ప్రార్థనలు ధ్యానాలు ఫలవంతాలు కావు. గర్వంతో ఉండేవాడికి ఏ చదివినా ఏమైనా ఎక్కదని.
ధ్యానంలో కూర్చున్నా కూడా రాదు, కూర్చోలేరు అసలు. ధ్యానంలో కూర్చోలేరు. గర్వం ఉన్నవాళ్ళు, అహంకారం ఉన్నవాళ్ళు, అజ్ఞానం ఉన్నవాళ్ళు ధ్యానంలో కూర్చోలేరు, ఏమీ తెలుసుకోలేరు. కానీ ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు. ఇది అయిపోయింది తల్లి. తర్వాత ఇప్పుడు వాగ్వాద ఆరంభం. అట్లాగే ఇందాక అనుకున్నాం కదా, కుజాను నీళ్ళలో ముంచేటప్పుడు ముడమడ శబ్దం వస్తుంది. అది నిండిపోగానే వాడికి శబ్దం రాదు. అలాగే భగవంతుని గురించి మాట్లాడేవాడు, బ్రహ్మాన్ని గురించి మాట్లాడేవాడు లొడలొడ వాగ్దానం చేస్తుంటారు, కానీ వాళ్ళకి ఏం సాక్షాత్కారం పొందు. నిజంగా సాక్షాత్కారం పొందినవాడు లొడలొడ మాట్లాడు, అవసరమైన విషయం మాత్రమే మాట్లాడతాడు. పామరుల ధర్మాన్ని గురించి బ్రహ్మాండం ప్రసంగాలు చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం ఆచరించరు. జ్ఞాని యొక్క యావ జీవితం కూడా ఎప్పుడు ఒక ధర్మాచరణం కోసమే మాట్లాడు, ధర్మాన్ని గురించే మాట్లాడు. ఏం చేస్తూ ఉంటాడు కానీ మాట్లాడు. ధర్మాన్ని చెయ్యాలి కానీ నేను ధర్మం చేస్తున్నాను అనేవాడు ఆ ధర్మాన్ని చేయలేడు ఎప్పుడు కూడా. అలాగే సమారాధనగా అనేకలు ఆహ్వానించినప్పుడు నచ్చినప్పుడు వాళ్ళు చేసేటువంటి గోల విశేషంగా ఉంటుంది. ఏదో పూజ చేస్తున్నారమ్మంటే ఓ గోల చేస్తారు. ఆ గందరగోళం అంతా వారు భోజనం ఆరంభించే వరకే చేస్తారు. వడ్డంలో భోజనం ప్రారంభించేసరికి శబ్దం 10 బాగా అయిపోతున్నాడు. అలాగే ఇక బూర్లు వస్తాయి. వడ్డం సాగే కొద్ది శబ్దం మందకిస్తుంది. పెరుగు వద్దకు వచ్చేసరికంటే జురుకునే శబ్దం తప్ప ఇక మరేది వినపడదు. భోజనాలు కానీ వారు చేసే పని నిద్రపోవడమే. భోజనానికి నువ్వు సమాధానం చేయో గోల అనంతరం శుభ్రంగా కూర్చొని తింటారు, భోజనం చేస్తారు. ఆ తర్వాత శుభ్రంగా భోజనాలు కానీ నిద్రపోతారు. అది చేసే పని. దైవ సాన్నిధ్యానికి వేసరి కొద్దీ కూడా ప్రశ్నలోనూ హేతువాదాల్లోనూ నీకు రుచి తగ్గిపోతూ ఉంటుంది. దైవ సాన్నిధ్యానికి వస్తున్న కొందికి అండి దైవం మన దగ్గరికి వస్తున్నాడు అని అంటే చక్కగా దానికి హేతువాదాలు మనం ఏమి ప్రశ్నలు అడగము, రుచి ఉండదు, తినేటప్పుడు రుచి ఉండదు. ప్రత్యేక దైవాన్ని దర్శించగానే ఇవన్నీ వాదోపదాలు పోతాయి, గందరగోళాలు పోతాయి, పూర్తిగా అనిగిపోయి అప్పుడు చాలా నిశ్శబ్దంగా సమాజంలో బ్రహ్మానందాన్ని పొందుతాం అనమాట. ఎక్కువ మాట్లాడిన వాడిని తెలుస్తుంది, తక్కువ మాట్లాడేవాడు ఎలా ఉంటారని. తేనెటీగ పుష్పరాలను ప్రవేశించి దానిలోని మకరంతాన్ని రుచి చూడనంత వరకు బయటే ఉడికింది, దాని చుట్టూ జుంకారం చేస్తూ ఉంటుంది. జుయ్యి అంటే తిరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి అది పువ్వులో ప్రవేశించగానే నిశ్శబ్దం అయిపోయింది, ఎందుకంటే మకరందాన్ని తీసుకుంటుంది కనుక. అలాగే మనం కూడా మకరందాన్ని ఆరంభించినప్పుడు వాదాలను గురించి, సిద్ధాంతాల గురించి చర్చించిన వరకు మానవ తత్వామృతాన్ని చవి చూడని వాడే దాన్ని రుచి చూశాడా ఇంకా వాదోపదాలు ఉండవు. అంటే మనమంతా బాగా తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా ప్రశ్నలు ఉండవు. ప్రశ్నలన్నీ మనకి సమాధానాలు వచ్చేస్తాయి. మనం ధ్యానంలో కూర్చుంటే అసలు కొత్త భాష నేర్పసాగిన వాడు తన సంభాషణలో ఆ భాషా పదాలను తరచూ వాడుతూ ఉంటాడు. కొత్త భాష నేర్చుకునేవాడు అంటే ఇంకా తర్వాత మాట్లాడేటప్పుడు కూడా ఆ భాష మాట్లాడుతూ ఉంటాడు. తన ప్రజ్ఞను ప్రదర్శిస్తూ ఉంటాడు అనమాట. నేను కొత్త నేర్చుకున్నాను, మీరు కూడా వినండి. కానీ ఆ భాష బాగా నేర్చిన వాడు అంటే మాతృభాషలో మాట్లాడేటప్పుడు ఆ కొత్త భాషా పదాలను అసలు ఉపయోగించడం. ఆధ్యాత్మిక సంఘంలో పురోగతి చెందిన వారి విషయం కూడా అంతే. ఆధ్యాత్మిక సాధన గురించి వరకు మాట్లాడతారు. ఒకసారి పురోగతి జరిగిందా అంటే ఇంకెక్కువ మాట్లాడరు. ఇంకా మాట్లాడినా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతారు కానీ వేరే విషయం మాట్లాడరు. సంతక దూరంలో ఉన్నప్పుడు ఓహో అనే పెద్ద గోల వినపడుతుంది. ఓహో అయితే సంతక దగ్గరలో ఉంది కావునని తెలిసిపోతుంది. సంతలో ప్రవేశించగానే ఆ శబ్దం ఉండదు, కానీ అక్కడ జరుగుతున్న బేరసారాలు తెలియవస్తాయి. అలాగే భగవంతుడికి దూరంగా ఉన్నంత వరకు మాడుకు నిరర్ధక వాదోపవాదాలు ఎన్నో గందరగోళాలు వినపడతాయి. ఎప్పుడైతే మనం భగవంతుడు సమీపిస్తామో ఆ సమీపించగానే మన వాగ్వాదాలన్నీ కూడా సమస్య పోయి భగవద్లీలలో మునిగిపోతాం. కాగుతున్న నేతిలో పూరీలను వేసేటప్పుడు సలసలమని ధ్వనిస్తుంది, కానీ అది వేగం కొద్దీ ఆ వేగిన పూరీలు వేగినాయి అనుకోండి, దాన్ని తగ్గిపోతుంది. పూర్తిగా వేగగానే శబ్దం సమసిపోతుంది. అల్పజ్ఞానిగా ఉన్నంత వరకు మానవుడికి ప్రసంగాలు, వాదోపవాదాలు, భేదోపవాదాలు ఉంటాయి. అయితే కానీ బ్రహ్మజ్ఞానం లభిస్తే ఆ లోపమంతా అనిగిపోతాయి పూర్తిగా. ఎవరికైనా ఎవరి మీదైనా ఈశ్వరానుగ్రహం ప్రసరిస్తే అతడు వెంటనే తన దోషాలను గుర్తిస్తాడు. దీన్ని గ్రహించినప్పుడు వాగ్వాదాలు దిగవద్దు అని చెప్తాడు. వాగ్వాదాలే ఉండవు, అంతా నిశ్శబ్దమే ఉంటుంది. ఇంకా చాలా మంది ఓకే, థ్యాంక్ యూ.